ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దండు మైలారంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూతురు ఎవరైతే తను డిగ్రీ చదువుతుంది, ప్రేమ వ్యవహారం ఉండడంతో తల్లి చంపింది అనేది ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరైతే చనిపోయినటువంటి యువతి ఉందో వాళ్ళ తండ్రి ఉన్నారు, భార్గవి వాళ్ళ ఫాదర్, ఒకసారి మాట్లాడదాము. అసలు ఏం జరిగిందండి? ఒకవైపు మీ భార్యనే చంపిందనే చెప్పి ఒకవైపు వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? మేడం, నేను పనికి వెళ్ళిన కర్మగట్టుకు పనికాడికి వెళ్ళి నేను ఫోన్ చేస్తే బయకాడికి పోయి మొడ మలిపి వచ్చినామని చెప్పిన. అంటే మలిపి వచ్చినాం అయ్యా, మలిపి వచ్చినాం, నా ఇల్లు మునుగుతుంది, ఎవరు రా ఇంట్లోకి వస్తున్నాం, ఎందుకు రా ఇంట్లోకి వస్తున్నాము, సంపుతావారా అన్నాను. ఆ మాట ఒకటి వినిపించింది అంతే. నేను ఆడికెళ్ళి వస్తూనే ఉన్నా, ఇంటికి వస్తూనే ఉన్నా. ఇంటికి వచ్చే వరకల్లా ఆమె బేవాసాయి పడిపోయింది. ఆమె అమ్మాయి ఆడదండి. ఆ తర్వాత తీసింది గోడ దుంకి ఉరికిందట మేడం. అంటే ఎవరు ఆ గోడలుకి ఉరికింది? ఎవరు? ఆ భార్గవికి ఇంకెవరో వ్యక్తితో పరిచయం ఉంది, మీరెవరో మీ చుట్టాలకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇవన్నీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మేము అనుకున్నాం మేడం, అన్న అడుగుతాం, మా బిడ్డని అడిగినాం, మేనోళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటే మేము మేనాయన చేసుకొని బయట ఆయన చేసుకుంటాను అన్నది. సరే అట్లయినా సరే మెల్లి అన్నీ మంచిగా అయినాక చూద్దాం, తర్వాత చేద్దామని మేము అనుకున్నాం మేడం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? భార్గవి ఇష్టపడిన వ్యక్తి పేరేంటి? ఆయన పేరు నాకు తెలియదు మేడం, పేరు తెలియదు నాకు. ఏం జరిగింది నిన్న? అతను ఏమన్నా ఇంట్లోకి రావడం జరిగిందా? అది ఎవరైనా చూసారా? ఇంట్లోకి వచ్చిండంట. ఇంట్లోకి వచ్చిండు, మా భార్య చూడగానే సంపుతా అనగానే నేను ఏమంటా ఫోన్లో ఒకటి నాకు వినిపించింది. వినిపించాక అతను ఆమె బేవాసలాగా కింద పడిపోయింది. కథ గోడ దుంకి ఉరికిండట మేడం. అయితే ఇప్పుడు నీ బిడ్డని ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారు? మరి వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది మేడం. నాకు కన్న కూతుర్ని అయితే చంపుకుంటుందా మేడం? అది నాకు అనుమానం వాళ్ళ మీదనే ఉంది మేడం. ఓకే, రైట్. మొత్తానికి ఇది పరిస్థితి ఒకవైపు చూడవచ్చు. ఎవరైతే తల్లి జంగము ఉన్నారో ఆమె స్పృహ కోల్పోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఆమెని పిలిచేటటువంటి ప్రయత్నం చేసినా కూడా నిన్నటి నుంచి ఇదే మాదిరిగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. అమ్మ, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎవరు? మేమా? మాకైతే ఆన్ మీదనే అనుమానం ఉంది. ఆడు ఆ ముస్తాకలు తల్లి బయకాడికి ముస్తాకలు ఎప్పుడైతే ఆ ఇంట్లుండో సంపుతవారా అన్నప్పుడే ఆమెకు అంతవరకే తెలిసింది. కానీ కింద పడిపోయినాక ఏదేళ్ళు ఆడ ఏడం గురికిండా జుల్లే, ఆమెను ఏం చేసిండో ఆమె జుల్లే. ఆన్ మీదనే అనుమానం ఉంది మాకు కూడా. అంతవరకు తనకి వేరే పెళ్లి చేద్దాం అనుకొని కుటుంబ సభ్యులు అనుకున్నారు, ఆ పనులన్నీ కూడా అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మేనపిల్లగానికి ఇస్తామని వాళ్ళ అక్కను పోయి అడిగిర్రు. అయితే భార్య అవి చేసుకుంటావా బిడ్డ అంటే ఒకసారి చేసుకొని అన్నది. తర్వాత సరే మీరు ఎవరికి ఇస్తే వాళ్ళని చేసుకుంటా అన్నది. సరే ఇస్తామని పోయినాం. ఇక వాళ్ళు కూడా ఖాయం అనలేరు, కూడా మేము కూడా అనుకోలేదు. అయితే చేస్తామేమని అనుకున్నాము. అంతవరకే ఇంకా ఏది కూడా ఖాయం అనుకోలేము మేము. ఇక సరే అడవిలో కొడుకుండగా ఇద్దాము అన్న. అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత జంగమ్మకి ఆ అమ్మాయికి మధ్య ఎటువంటి గొడవ జరిగింది ఏమన్నా తెలుసా మీకు? ఆమె లోపలికి వచ్చేసరికి ఆడ అందుండు. ఆమె ఆయన ఫోన్ చేసిండు కదా, మొన్న ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ వచ్చింది కదా, అదే ఫోన్ రికార్డ్ మాట్లాడుతూనే ఉంది. ఆడ ఉండేసరికి సంపుతావారా, ఎందుకు వచ్చినావురా, సంపుతావారా, ఏమైందో అప్పుడు కూడా ఈమె చూసుకోలే. ఇంకా అట్లా అంటనే ఉంది, కింద పడిపోయిందంట. చిన్నపిల్లగాడు అందులో కురికి అందులో జాకుండా అంట. మరి ఆడ ఏమన్నాడో మనకు తెలియదు. మేము తర్వాత ఉరికొచ్చిన వాళ్ళం. ఇట్లా ఫోన్ చేస్తే పడిపోయి తల్లి దగ్గర పిల్ల దగ్గర పడిపోయిందంటే ఫోన్ చేస్తే ఉరికొచ్చిన వాళ్ళం మేము. అంటే భార్గవిని ఎవరైతే శశి అన్న అబ్బాయి చంపాడు అనేది మీరు అంటున్నారు? ఆడే చంపిండు, ఎవరు చంపలే, ఆడే చంపిండాడు. ఆని మీదనే అనుమానం ఉంది. కన్నతల్లి అని అంటారు, కానీ కన్నతల్లి ఏ లెక్కలో చంపుకుంటుంది? 20 ఏళ్ళ బిడ్డను చేసి ఏ లెక్కలో చంపుకుంటుంది కన్నతల్లి? ఆని మీదనే అనుమానం, ఆడే చంపిండు. మా పిల్లకి ఎచ్చులు కూడా తెలివాయి, అసొంటి చేతలు కూడా తెలివాయి. దాన్ని ఎట్లా బోధపుచ్చిండో ఎట్లా చేసిండో. మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు ఎవరైతే శశి అన్న అబ్బాయితో గత కొన్ని రోజులుగా పరిచయం ఉంది భార్గవికి, ఆ తర్వాత ఆ భార్గవితో ఉన్నటువంటి ఆ పరిచయమే కాస్త ప్రేమగా మారిందనేది చెప్తూ ఉన్నారు. అయితే ఇంట్లో వీళ్ళ రిలేటివ్స్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో శశి అనే అబ్బాయి ఇంట్లో ఆ భార్గవితో పాటు చూడడంతో తల్లి అదే సమయంలో పని పూర్తి చేసుకొని రావడం జరిగింది. మనం చూస్తున్న దానికి సంబంధించినటువంటి ఆ రక్తపు ఏవైతే మరకలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చూడడము, తర్వాత శశిని తల్లి జంగమ్మ మందలించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తల్లి కూడా సృహ కోల్పోయింది, కూతురు కూడా మరణించి ఉంది. దీనికి సంబంధించి ఆ వ్యక్తే, ఎవరైతే శశి అనే వ్యక్తే తమ కూతురిని చంపేసి తనని ఈ విధంగా చేశాడనేది ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్గవి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్నటువంటి భార్గవి అనుమానాస్పదంగా మృతి చెందింది. పరువు హత్య కూడా
అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు భార్గవి సోదరుడు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అమ్మ చెప్పు, అసలు ఏం జరిగింది ఇంట్లో? నిన్న మీ అమ్మ పనికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీ అమ్మతో పాటు మీ అక్క తను చనిపోయింది అని చెప్పి చెప్తున్నారు, మీ అమ్మ సృహ కోల్పోయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అంటే నేను బాయ్ కాడికి వచ్చిన మ్యామ్, బాయ్ కాడికి వచ్చిన కిటికీలకి ఏం చూస్తే అక్క చేతి ఒకటే కనబడదు. అక్క చేతి ఒకటే కనబడదు. మమ్మీ నన్ను చూసి కింద పడిపోయింది. డాక్టర్ని పిలిస్తే అక్క చనిపోయింది అని చెప్పాడు. మమ్మీ హాస్పిటల్ తీసుకొని పోమని చెప్తే తీసుకుపోయినాం నిమ్స్ హాస్పిటల్కి. అంతే మ్యామ్. అంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు డోరు కొట్టడం, లేదంటే డోర్ వేసి ఉండడము, లేకపోతే పెద్దగా అరుపులు ఏమైనా వినిపించడము, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏం జరగలేదు మ్యామ్. ఒకవైపు పరువు హత్య అంటున్నారు, అంటే మీ అక్కకి వేరే అబ్బాయితో రిలేషన్ ఉంది, లవ్లో ఉంది. సో దాని కారణంగా అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత మీ అమ్మకి అక్కడ కొంత అబ్బాయితో గొడవ అయింది. ఆ తర్వాత ఇదంతా జరిగింది అంటున్నారు. నీకేమైనా తెలుసా ఇంట్లో వేరే అబ్బాయిని కూడా ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు అని? అంటే బావాకి ఇస్తా అన్నారు మ్యామ్. అయితే బావాకి ఇస్తా అన్నారు, చూస్తా అన్నారు. అంతే, అంతకు మించి నాకేం లేదు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదు మీ అక్క? 3 days అవుతుంది. ఫీవర్ వచ్చిందని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది. జాతరకు పోయి వచ్చారు అంతే. 3 days అవుతుంది. ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంటికన్నా ఉంది. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా ఇట్లా మీ అక్క గురించి ఇలా మాట్లాడడము, ఇష్టపడుతున్నానని చెప్పడం లాంటివి ఏమన్నా నీకు తెలిసాయా? తెలియదు మేడం. అంటే ఇదంతా చేసింది ఎవరని అనుకుంటున్నావు మరి నువ్వు వెళ్ళేసరికి మీ అమ్మగారు సృహ కోల్పోయి ఉన్నారు, మీ అక్క ఏమో అలా చనిపోయి ఉన్నది. సో ఇదంతా ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు? బయట వాళ్ళే చేసి అనుకుంటున్నాను మ్యామ్. నేనైతే బయట వాళ్ళే చేసి అనుకుంటున్నాను. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అయితే ఎవరైతే భార్గవి సోదరుడు ఇంటికి వెళ్ళే లోపు ఒకవైపు తల్లి జంగమ్మ సృహ కోల్పోయి ఉంది, ఎవరైతే భార్గవి మృతురాలు ఆమె కూడా చనిపోయి ఉంది. దీనికి సంబంధించి ఎవరో వ్యక్తులు హత్య చేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భార్గవికి ఒక అబ్బాయితో గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారం ఉందనేది ఒక అంశం. అయితే ఇంట్లో కూడా వేరే అతనికి ఇచ్చి చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నిన్న అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయంలో తల్లి కూడా అక్కడికి వెళ్ళింది. తనకి వేరే పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి శశితో మాట్లాడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్లోనే బయటపడాల్సిందిగా కూడా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 ఇబ్రహీంపట్నం నుంచి.